సమస్యలు పాఠాలు నేర్పించేవిగా ఉంటాయి. మనకు కలిగే సమస్య వెనక మనం నేర్చుకోవాల్సిన పాఠం అంటూ ఒకటుంటది. ప్రతి సమస్యలో ఒక పాఠం నేర్చుకుంటాం మనం. ఖచ్చితంగా నేర్చుకుంటాం. ఇప్పటిదాకా మనకు కలిగిన శ్రమలో వాటన్నిటిని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ సమస్యలో నుంచి ఎలా బయటపడ్డాము, ఆ సమస్య ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అన్నది మీరు ఆలోచించుకోగలిగితే, ప్రతి సమస్య వెనక మనం నేర్చుకోవాల్సిన పాఠం అంటూ ఒకటుంటది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి మూడో రోజు తిరిగి లేచిన తర్వాత శిష్యులందరికీ కనపడి ఆయన మళ్ళీ ఆకాశానికి వెళ్ళేటప్పుడు శిష్యులందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తారు. ఆయన అవరోహమై వెళ్ళేటప్పుడు శిష్యులందరూ ఒక చోట ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్తాడు. మత్తయి సువార్త 28-20 మార్కు సువార్త 16-15 ఇదే మాట చెప్తాడు శిష్యులందరికీ. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అందరినీ నాకు శిష్యులుగా చేయండి అని చెప్పి వారికి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోతారు ప్రభువారు. అప్పుడు శిష్యులందరూ మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తుండగా పైనుంచి శక్తి పొందుకొని పరిశుద్ధాత్మ పూర్ణులై బోధించుండగా అనేక మంది, వేల మంది రక్షణ పొంది, వేల మంది బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడతారు. సంఘం స్థిరపరచబడిద్ది. సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సంఘం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు సంఘంలో చేర్చబడిన కొందరు ఏం చేస్తారంటే, వారికి తారతమ్య భేదం లేకుండా వారి అన్ని ఆస్తులు అమ్మేసి అందరితో సమానంగా ఉండి సంఘానికి అప్పగిచ్చేస్తారు. అపోస్తుల దగ్గర పెట్టేస్తారు. వాళ్ళ ఆస్తులు అన్ని అమ్మేసి అపోస్తుల దగ్గర పెట్టేసి వాళ్ళు సమర్పించుకొని దేవుని సేవకి సిద్ధమైపోయి దేవుని సేవలో ఉంటారు. అందరూ కలిసి తారతమ్య భేదం లేదు. ఇంకా వాళ్ళకి ఏం ఉండదు. ఇంకా మొత్తం సంఘంలో ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళ అవసరాలన్నీ వాళ్ళు తీర్చేస్తారు. అలాగా సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. రోజు రోజుకి సంఘంలో చేర్చబడే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. కానీ ప్రభువారు ఏం ఆజ్ఞ ఇచ్చారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నాకు శిష్యులుగా చేయండి అని చెప్పారు ప్రభువారు. మరి ఈ పనిలో ఉన్నారా? అక్కడ సంఘంలో పనిలో ఉండిపోయారా? అక్కడే సంఘం స్థిరపరచుకున్నారు. చాలా మంది బాప్తిసం పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు, సంఘంలో చేర్చబడుతున్నారు. ఇదే సంతోషంలో ఉండిపోయారు వాళ్ళు. సర్వలోకానికి వెళ్ళాలన్న ఆలోచన అప్పుడైతే వాళ్ళకి లేదు. కాబట్టి అప్పుడు సంఘానికి ఒక శ్రమ మొదలైంది. సంఘానికి శ్రమలు స్టార్ట్ అయింది. సంఘానికి ఒక సమస్య మొదలైంది. ఏంటి అంటే సౌలు గారు ఏం చేస్తున్నారంటే, ఆయన ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు యేసుక్రీస్తు ప్రభువారిని పూజిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తారో, ఎవరైతే యేసునామంలో బాప్తిసం పొందుతున్నారో వారందరినీ హింసించడం మొదలవుద్ది. సంఘానికి ఒక సమస్య మొదలవుద్ది. అప్పుడు ఆ సమస్యలో ఈ శిష్యులందరూ ఏం చేస్తారంటే, అపోస్తులు కొంతమంది అక్కడే చనిపోయారు. అయితే శిష్యులు అప్పుడు సర్వలోకానికి చెదరగొట్టబడతారు. ఆ మరణ భయము, ఆ యొక్క గలిబిలి గందరగోళంలో ఏం చేస్తారంటే కొంతమంది శిష్యులు సర్వలోకానికి వ్యాప్తి చెందుతారు. అలాగే మన భారతదేశానికి తోమా గారు వచ్చారు. తోమా గారి ద్వారా మన భారతదేశం రక్షించబడింది. క్రైస్తవులు దేవుని యొక్క మార్గంలోకి, అన్యులు అందరూ దేవుని మార్గంలోకి వెళ్ళడానికి మన శిష్యుడు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన తోమా గారు మన భారతదేశానికి వచ్చారు. అలాగే వీరు గనక అక్కడే సంఘంలో స్థిరపడిపోయి ఉంటే మనకి రక్షణ వచ్చేదా? రక్షణ వచ్చేది కాదు. మన యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులుగా ఉండగలిగే వాళ్ళమా? ఉండలేకపోయే వాళ్ళం. ఎందుకంటే అక్కడ వరకే ఇదైంది. ఎప్పుడైతే ఆ శ్రమ ఏమైందంటే, ఆ సమస్య ఏమైందంటే, దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి దోహదం చేసింది. ఈ సమస్య గనక సంఘానికి రాకపోతే ఏమయ్యేది? వీళ్ళు ఈ పాఠం నేర్చుకునే వాళ్ళు కాదు, ఎప్పుడో మర్చిపోయేవాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞని. అందుకే ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళకి తెలియడానికి, దేవుని యొక్క ఉద్దేశం వాళ్ళకి తెలియడానికి ఈ సమస్య ఏమైందంటే పాఠాన్ని నేర్పించేదిగా ఉంది. ఈ యొక్క పాఠం ద్వారా దేవుడిచ్చిన ఈ యొక్క
సమస్య ద్వారా ఏమయ్యారంటే అందరు శిష్యులు సర్వలోకానికి వ్యాప్తి చెంది సర్వలోకానికి సువార్త ప్రకటించడానికి, సర్వలోకంలో అనేక మందులు జనాంగాన్ని శిష్యులుగా చేయడానికి ఈ యొక్క పాఠం ఉపయోగపడింది సంఘానికి. దేవుడి మాటలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామములో అందరికీ వందనాలు.